నల్గొండలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు జగదీష్ రెడ్డి. ఈసారి నల్గొండలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నన్ను అభ్యర్థిగా నియమించిన కేసీఆర్ గారికి, అదేవిధంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, అదేవిధంగా జగదీష్ అన్న గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పార్లమెంటు సభ్యునిగా నన్ను ఈ జిల్లా ప్రజలు ఎన్నుకున్నట్టయితే ఈ యొక్క పార్లమెంటు పరిధిలోని రైతుల సమస్యల కొరకు పార్లమెంట్లో పోరాడతానని, అదేవిధంగా గిట్టుబాటు ధర స్వామినాథన్ కమిషన్ ప్రకారం రావడానికి పోరాటం చేస్తానని చెప్పి, అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతుల కొరకు అనుసంధానం చేస్తానని చెప్పి పోరాటం చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 పథకాలు, 420 హామీలను రావడానికి ప్రజలకు అందజేయడానికి పోరాటం చేస్తానని చెప్పి ఈ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఈరోజు నల్గొండ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో అవకాశం పొందిన కంచర్ల కృష్ణారెడ్డి గారు నామినేషన్ వేయటం జరిగింది. తప్పకుండా ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమనే విషయం అర్థమవుతా ఉంది. ప్రజల్లో ఎక్కడ చూసినా స్పష్టమైన చర్చ జరుగుతుంది. గతంలో చాలా సందర్భాల్లో కొత్త ప్రభుత్వాలు అనేకం వచ్చినాయి. సరే, ఆ ప్రభుత్వాలు విఫలమైనయా సఫలమైనయా అని తెలియడానికి కొంత సమయం పట్టేది. కానీ ఇవాళ తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది అని ప్రజలు భావించడానికి 100 రోజులు కూడా పట్టలేదు. 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం పనికిమాలిన ప్రభుత్వం అని, ఇది మోసపూరిత ప్రభుత్వం అని, ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం వీళ్ళకి లేదని పూటకొక మాట మార్చి